నువ్వేం చేశావు? ఆయన నన్ను నినెవెకి వెళ్ళి ఒక సందేశం చెప్పమంటే నేను పారిపోయాను. ఇప్పుడు ఈ సముద్రాన్ని శాంతింపజేయాలంటే మేమేం చేయాలి? మేమేం చేయాలి? నన్ను పైకెత్తి ఈ సముద్రంలో పడేయండి. అప్పుడు సముద్రం మీ మీదికి రాకుండా ఆగిపోతుంది. ఎందుకంటే నాకు తెలుసు, నా వల్లే ఈ భయంకరమైన తుఫాను మీ మీదికి వచ్చింది. అతను చెప్పింది చేద్దాం. అతను చనిపోతాడు. మనం యెహోవా ప్రవక్తను చంపేస్తే ఆయన ఊరుకుంటాడా? యెహోవా అతన్ని నినివేకి వెళ్ళమంటుంటే మనం అతన్ని సముద్రంలో పడవేస్తే యెహోవా కోపం రాదా? అందరూ తెడ్డులు తీసుకోండి, మీ ప్రాణాల కోసం నడపండి. అదిగో అక్కడ నేల కనపడుతుంది. త్వరగా నడపండి, నడపండి. ఏమీ లాభం లేదు, మనం యోనా చెప్పినట్లు చేయాల్సిందే. యెహోవా, ఈ మనుషుని బట్టి మేము నాశనం కాకుండా చూడు. నిర్దోషిని చంపిన నేరాన్ని మాపైకి రానివ్వకుండా చూడు. ఎందుకంటే నీ చిత్త ప్రకారంగా నువ్వే దీన్ని చేశావు.